హాయ్ అందరికీ నమస్తే. సాయంత్రం టైం 4 కావస్తుందండి. ఈ వాతావరణానికి ఈ టైంకి ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుని తినాలనుందండి. ఏంటో తెలుసా? ఆలు చిప్స్. అదేనండి, పొటాటో చిప్స్ అన్నమాట. ఇవి చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇవి చేసిన తర్వాత నేను తిని నాతో పాటు మీరు కూడా తినాలని నాకు చిన్న కోరిక ఉంది. అది ఎలాగంటే కింద లింక్ ఇస్తాము. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసి దాంట్లో మీ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ అన్నీ పెడితే మీకు కూడా పంపించి ఈ నేను చేసిన చిప్స్ నాతో పాటు మీరు కూడా తిన్నారన్న ఒక తృప్తి నాకు మిగులుద్ది అనమాట. అంటే మనం ముగ్గురు నలుగురు షేర్ చేసుకుని తింటాం అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ ఆలు చిప్స్ ఎలా తయారు చేయాలో శుభ్రంగా కడుక్కోవాలి. పర్ర 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 దూసేయటమే నూనె కడాయిలో. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, నేను 3 కిలోల ఆలుగడ్డ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుందాం. చెక్కు తీసిన ఆలుగడ్డని ఒక్కొక్కటి ఆ నీళ్ళల్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. అన్నీ చెక్కు తీసుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని చిప్స్ కాల్చడానికి సరిపడా నూనె పోసుకుందాం. ఇది చిప్స్ కట్టర్ అండి. బల్క్లో చేసేటప్పుడు ఇలాంటివి ఉండటం మనకు చాలా ఉపయోగం అనమాట. మీకు అవసరం అనుకుంటే ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుని ఇంట్లో పెట్టుకోండి. ఇది ఎక్కడైనా సరే మార్కెట్లో దొరుకుద్ది. ఇవే కాకుండా ఇంట్లో కొంచెం కొంచెం చేసుకోవాలన్నప్పుడు స్టీల్ దొరుకుతాయి. అది మామూలుగా మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. ఓకేనండి, నేనైతే ఇప్పుడు ఈ కట్టర్తో చిప్స్ చేస్తున్నాను. ఓకే, సపోర్ట్ కోసం మధ్యలో కగ్బీర్ పెట్టుకున్నానండి. ఈ విధంగా కనుక సపోర్ట్ ఉంటే చిప్స్ చక్క చక్క వేసేసుకోవచ్చు అనమాట. ఈ చిప్స్ కాల్చేటప్పుడు మంట మాత్రం ఫుల్ ఉండాలా. ఎంత మంట బాగుంటే అంత బాగా కాలుతాయి, లేకపోతే అతుక్కుపోతాయి ఒకదానికొకటి. నూనె మాత్రం బాగా వేడెక్కాలండోయ్. ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఇదిగో ఇలా చిప్స్ కట్టర్ సాయంతో అన్నీ ఇలాగా చక్క చక్క దూసుకోవాలి. ఇలా పైనుంచి మనం దూస్తుంటే అన్నీ ఫాస్ట్గా కింద నూనెలో పడిపోతాయండి. మన ఈ 3 కిలోల ఆలుగడ్డ 4-5 ఆయిల్ అవుతాయండి. అన్నీ ఇదే విధంగా ఒకే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలుగడ్డ ఇలా మనం చిప్స్ లెక్క దూసుకున్నప్పుడు అన్నీ శుభ్రంగా మొత్తం అటు ఇటు మొత్తం బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఒక్కొక్కటి అతుక్కునే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే బాగా కలుపుకుంటూనే ఉండాలి. చూసారండి, గలగలంటాన్ని కలుపుతుంటే ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకుందాం. ఇలానే మనం బంగాళదుంపలన్నీ దూసుకుని చక్కగా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం.
చూసారండి, రెడీ అయిపోయినాయి. చిప్స్ గలగల్లాడుతున్నాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరూ ఇష్టపడి తింటారు. నాకు కూడా నోరు లాగుతుందండి. ఎప్పుడెప్పుడు వీటిని కర్రా నవలేద్దామని. వీటికి ఇప్పుడు తగినంత ఉప్పు కారం కలుపుకుందాం. నేనైతే ఒక చెంచా కారం, ఒక అర చెంచా ఉప్పు వేస్తానండి. అలా వేసి అంతా కిందకి పైకి ఎగరేసుకుంటూ మనం వేసిన ఉప్పు కారం ప్రతి చిప్స్కి పట్టుకునేలాగా బాగా ఎగరేసి కలుపుకోవాలన్నమాట. ఆహా, చూసారా, క్రిస్పీగా కరకరలాడుతున్నాయి. చూసారండి, ఉప్పు కారం కలిపేశాము. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. కర్రలాడుతున్నాయి, క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పొటాటో చిప్స్ అనేది. అందరికీ ఇష్టమే, పిల్లలు ఇంకా ఇష్టపడి తింటారు. అందుకని మీరు తప్పకుండా మీరు కూడా చేసుకుని, ఇప్పుడు నేను ఎలా చేశానో అలా చేసుకుని తింటే హ్యాపీగా ఇంటిలో బాది తినవచ్చు. ఈ చిప్స్ నేను ఒక్కడే తినలేనండి, నాతో పాటు మీరు కూడా షేర్ చేసుకోవాలని నా కోరిక. అందుకే కామెంట్ సెక్షన్లో కింద లింక్ పెడతాను. తప్పనిసరిగా అందులో మీ అడ్రస్, ఫోన్ నంబర్, పిన్ కోడ్ పెడితే ఇవి చాలవు కదా, ఇంకా మీకు చేసి వీటితో పాటు మీకు నేను పంపిస్తానన్నమాట. తప్పకుండా కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాము, చూసుకొని మీరు తప్పకుండా పంపించండి. మీరు కూడా నాతో పాటు ఈ చిప్స్ తిని బాబాయ్ ఎలా ఉన్నాయి, బాబాయ్ చేసిన చిప్స్ అని చెప్పి మీరు నాకు కామెంట్ పెట్టాలి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.